తెలియదు ఆయన గురించి. మేయో బోల్డ్ అంతమంది ఉన్నారు, మాకేం గతి లేకనా యేసు ప్రభు, మాకెందుకు? కానీ ఆ రోజు దేవుడు ఎవడు, అసలు దేవుడే లేడన్నారు రాత్రి. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని నాకు కనబడ్డ దేవుడు యేసు ప్రభు ఒక్కడే. దేవుని సమక్షంలో ఉండి నేను సాక్ష్యం ఇస్తున్నా. శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి, పూజలు చేసి, నిష్ఠా గరిష్టలతో ఉపవాసాలు ఉండి, రుద్రాక్ష దాంట్లో వేసుకొని, విభూతి రేఖలు పెట్టుకొని పిచ్చోళ్ళగా అతిభక్తి చేసిన నేను ఎవరు దేవుడు ఈ రాత్రి తేలాలి అన్న క్వశ్చన్కి నేనే దేవుడునని ప్రత్యక్షమైన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రాత్రి ఆయన కూర్చుని ఒక దర్శనం నేను పొందాను. నేను అబద్ధాలు చెబితే దేవుడు చూస్తాడు పైన, నేను సత్యం చెప్తున్నాను. అబద్ధాలు చెప్పే అవసరం నాకు లేదు. నాకు ఆయన ఆ రాత్రి సాక్షాత్కరించి నా మనోనేత్రాలు వెలిగించాడు. ఒక చిన్న దర్శనం అంతే. తర్వాత లేచి కూర్చున్నాను. సమయం 4 అయింది, తెల్లవారుజాము 3:30, 4 అయింది అంతే. అప్పుడు నా మనసులో కలుగుతుంది, నేను ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగి, ఇన్ని పూజలు చేసి, ఇన్ని మంత్రాలు చదివి, ఇన్ని రకాల తిప్పలు పడి, ఇన్ని చేసిన వాడిని ఒక్కసారి చర్చికి ఎందుకు వెళ్ళాలా నేను? యేసు ప్రభు నాకు చేసిన దుర్మార్గం ఏంది? యేసు ప్రభు నన్ను అన్న మాటలేంది? యేసు ప్రభు నాకు చేసిన అన్యాయం ఏంది? అసలు యేసు ప్రభు నేను ఎందుకు ద్వేషించాలి? అసలు యేసు ప్రభు నేను ఎందుకు అసహించుకోవాలి? అసలు ఎవరన్నా ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్న మనుషులు తేడా అయితే కావచ్చు, కానీ యేసు ప్రభు తేడా కాదు కదా. యేసు ప్రభు నమ్మిన మనుషులు బలహీనలు అయితే అయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఎక్కడా తప్పు చేయలేదు కదా. ఆయన సిలువ ఏంది అసలు? మేము ఆరాధించే వాళ్ళంతా సూపర్గా ఉంటారు. ఆయన ఏదో కొయ్య మీద ఎలాడుతూ ఉంటాడు, ఒంటి మీద బట్టలు ఉండవు, ఏదో చిన్న మొల మీద వస్త్రం మాత్రం ఉంటుంది. ఈయనేం దేవుడు? ఈయన కోసం ప్రపంచమంతా ఆలోచించడం ఏంటి? ప్రపంచంలో 60% మంది, రాష్ట్రం, దేశం, పట్టణం, పల్లె కాదు, ప్రపంచ జనాభాలో 60% మంది యేసు ప్రభుని నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వటం ఏంటి? అసలు ఎందుకు నేను యేసు ప్రభుని అసహించుకున్నాను? ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనే ఆలోచన ఆ రాత్రి కలిగింది నాకు. ఆ తెల్లవారుజాము కలిగితే సరిపోయిందా? మళ్ళీ పెద్దోళ్ళు ఉన్నారుగా. వెంటనే వెళ్ళి మా అమ్మని నిద్ర లేపా. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేము, ఎందుకంటే వీళ్ళు నరాలు వీక్నెస్ తెప్పిస్తారు. మళ్ళీ పోయినాక ఏమైనా అయిందనుకో, నువ్వు పోయావు అయింది అంటారు కదా. అందుకని ముందు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని నిద్ర లేపి, అమ్మ నేను చర్చికి వెళ్తామా అన్న. అదేందయ్యా అందే, నాకు చర్చికి వెళ్ళాలనిపిస్తుందమ్మా. మీకు తెలిసిన దగ్గర నుంచి ఏ చేశారు, నేను మా చేత కూడా ఏ చేయించారు. నాకెందుకో రాత్రి యేసు ప్రభుని కూర్చున్నటువంటి దర్శనం కలిగింది. ఏమైనా కానీ ఒకసారి చర్చికి వెళ్ళాల్సిందే నేను అన్నాను. మా అమ్మ ఏముందో తెలుసా, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నామయ్యా మనం, ఇప్పుడు ఇంకో పార్టీకి పోతే ఈ పార్టీ మన మీద అటాక్ చేసిద్దేమో అంది. అంటే అర్థమైందా మీకు?